ఇందాక నర్సే చెప్పింది కదా బాబు పుట్టాడని. దేవా బావా, నువ్వు కూడా నమ్మట్లేదా? నేను నమ్ముతున్నాను శ్రీవల్లి, కానీ పాప యొక్క అనుమానం కూడా క్లారిఫై అవ్వాలి కదా. నేనైనా చూసొస్తానాగు. ఇదేంది, బాబాడు లేడు? డాక్టర్ తీసుకుని వెళ్ళారు. నువ్వు ఈ భూమి మీదకి అడుగు పెట్టగానే ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందమ్మా. ఎవరన్నది ఎప్పటికైనా తెలుస్తుంది కదలుడు. మీ నాన్నకి పాప పుట్టుండదని ఫోన్ చేద్దాం పద. ఆవిడన్నట్టే ఎప్పటికైనా తెలుస్తుంది కదా అన్నయ్య. ఆలోపే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తానమ్మా. వదిన చాలా కష్టపడి నన్నిక్కడికి తీసుకొచ్చింది. ఈ బిడ్డకి నేను జన్మనిస్తే మా వదిన మా ఇద్దరికి పునర్జన్మనిచ్చింది. నా భార్యగా చేయాల్సిన దానికంటే నా చెల్లెళ్ళ కోసం ఎక్కువగా కష్టపడ్డావు శివ. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మన వాళ్ళ కోసం మనం ఎంత చేసినా తక్కువే బావా. దానికి ఇంత పెద్ద మాటలెందుకు? వాళ్ళు మా పెద్దనాన్నని కూడా పిలుస్తున్నారు. కొన్నాళ్ళు నిజం బయటపడకుండా జాగ్రత్త పడాలి. నార్మల్ డెలివరీ కదన్నయ్య, త్వరగా ఇంటికి పంపించేస్తారు. నిజం బయటపడకూడదంటే కొన్నాళ్ల పాటు నాగవల్లిని మనింట్లోనే ఉంచాలి.